అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనాన్ని మనం విశిష్ట రీతిలో విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా భారతీయ తాత్విక చింతనలోని 3 భావనలను మనం విశ్లేషించుకొని ఆ 3 భావనలను కూడా యేసు జీవితంలోని 6 సంఘటనలకు అన్వయించుకుంటూ విశ్లేషణను నిర్వహించుకుంటూ వస్తున్నాం. భారతీయ తాత్విక చింతనలోని 3 ప్రధాన భాగాలు ఏంటంటే, మళ్ళీ గుర్తు చేస్తున్నా, నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు. ఈ 3 భావనలను మనం భారతీయ తాత్విక చింతనలో నుండి తీసుకొని యేసు జీవితంలోని 6 ప్రధాన భాగాలు అనలేం కానీ ఘట్టాలను మనం పరిగణలోనికి తీసుకొని వాటికి అన్వయించుకుంటూ వస్తున్నాం. పుట్టుక, పరిచర్య, ప్రబోధం, ప్రాణత్యాగం, పునరుద్ధానం, పునరాగమనం. యేసు జీవితాన్ని మనం ఇలాగా విభాగించుకున్నాం అన్నమాట. పుట్టుక అంటే నేను అవతరణ అన్నాను, కానీ అన్ని పా అనే అక్షరంతో ఉంటాయని పుట్టుక అంటున్నాను. పుట్టుక, పరిచర్య, ప్రబోధం, ప్రాణత్యాగం, పునరుద్ధానం, పునరాగమనం. ఈ 6 భాగాలకు భారతీయ తాత్విక చింతనను అన్వయించుకుంటూ వస్తున్నాం. నిన్న ఏం చెప్పుకున్నాం? పుట్టుక, పరిచర్య, ప్రబోధం వరకు చెప్పుకున్నాం. ఇవాళ ప్రాణత్యాగాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియబిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ వజ్రారావు, మళ్ళీ బిడ్డ వరప్రసాద్, కిరణ్ అంతే ఉన్నారు. అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం. యేసు ప్రాణత్యాగం, ఇది 6 భాగాల్లో యేసు ప్రాణత్యాగం 4వ భాగం. పుట్టుక, పరిచర్య, ప్రబోధం, ప్రాణత్యాగం, ఈ 4 ఒక భాగం. ఇది అవతరణ యొక్క భౌతిక జీవితంలోని, భౌతిక జీవితం అని ఎందుకంటున్నానంటే స్థల కాల జాతి పరిమితులకు లోబడిన అవతరణ కనుక అలా అంటున్నాను. ఈ 4 భౌతిక జీవితానికి సంబంధించినవి. ఇక ప్రాణత్యాగం అనేది దాన్ని భౌతిక ముగింపు, అభౌతిక ఆరంభం, ఈ రెండింటి మధ్య నిలిచిన ఒక అద్భుత రేఖగా మనం ప్రస్తావన చేసుకోవచ్చు. అందుకని యేసు ప్రాణత్యాగం అనేది ప్రాథమిక విశ్వాస సూత్రంగా మనం పరిగణించాలి. ఎందుకంటే 6 ఘట్టాలలో కూడా చెప్పుకున్నాం కదా, 6 ఘట్టాల్లో కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన విభజన రేఖ అనొచ్చు. మనం 3 కోణాల నుండి పరిశీలించుకుంటూ వచ్చాము. వాటిల్లో నిర్మాణాత్మకమైన వ్యత్యాసాన్ని, ఎలా యేసు పుట్టుక, పరిచర్య, ప్రబోధం విశిష్టంగా ఉన్నదో వాటిని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ యేసు ప్రాణత్యాగాన్ని ఈ 3 భావనలకు మనం అన్వయించుకుంటూ వద్దాం. నరోత్తముని త్యాగం, నరోత్తముని త్యాగం మానవ నైతికత యొక్క అత్యున్నత స్థాయిని యేసు సిలువలో ప్రదర్శించాడు. నైతికత యొక్క అత్యున్నత స్థాయిని సిలువలో ప్రదర్శించాడు.
ఇక్కడ నైతికత అనే మాట చాలా చిన్న కోణంలో మనం చూడటానికి వీల్లేదు. నైతికత అనేది పూర్తి జీవన విధానానికి సంబంధించింది. మళ్ళీ నైతికత అనేది భౌతికానికి, మానసికానికి, ఆధ్యాత్మికతకు అంటే మనోదేహాత్మలన్నింటికీ సంబంధించిన సంపూర్ణతే నైతికత అనొచ్చు. బిడ్డలు మెర్సీ జాయ్, అలాగే పాస్టర్ కృపా ప్రసాద్, బిడ్డ యేసుపాదం, మళ్ళీ మా ట్రెజరర్ పెద్దోడు లోకా కుడారి బిడ్డలకు కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో యేసులో వ్యక్తమైన, యేసు బయల్పరచిన, ముఖ్యంగా సిలువలో బయల్పరచిన నైతికత మనోదేహాత్మల పరిపూర్ణతకు నిదర్శనంగా కనపడుతుంది. ఇక్కడ తనను హింసించిన వారిని ఆయన క్షమించాడు. తనను హింసించిన, బాధించిన కాదు, హింసించిన. హింస అనేది, బాధ అనేది ఏదో ఒక పర్టికులర్ ఏరియాకి పరిమితం అని అనుకోవచ్చు. అంటే దెబ్బ తగిలింది, ఆ ప్రాంతం బాధ, అక్కడ బాధగా ఉంది, అలా కాదు. యేసు దేహము దున్నబడెను అని మనం చూస్తాం. అంటే ఆయన శరీరం అంతా కూడా హింసించబడింది. హింసించేందుకు ఇంకా ఎలాంటి తావును కూడా మిగిల్చకుండా హింసను వారు యేసు దేహంలో ప్రదర్శించాడు. అక్కడ తనను హింసించే వారిని ఆయన క్షమించాడు. అది కూడా నైతికతే. మళ్ళీ హింసకు ప్రతిహింసతో స్పందించలేదు. ప్రతిహింస అనే పదాన్ని మనం ఎక్కడ, అంటే ఆ పదం ఎందుకు అంత కఠినమైన పదాన్ని వాడుతున్నామంటే, ఒకసారి గెచ్చెమనే వనంలోనికి వెళ్తే మనకు ఆ పదం యొక్క భావం ధ్వనిస్తూ ఉంటుంది. పేతురు కత్తి దూసి మల్కు చెవి తెగ నరికినప్పుడు, నేను ఇప్పుడు నా తండ్రిని వేడుకొనిన ఎడల ద్వాదశాక్షౌహిణి దివిజ సేనలను పంపడా అని చెబుతాడు. అమ్మ ప్రసన్నమ్మ, నేను గమనించలేదు. అలాగే ఇస్రాయేల్ బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు. ఇస్రాయేల్కి ఇవాళ ప్రొద్దున ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. అంటే ఆటో గుద్దింది బిడ్డని, బాగా బలహీనంగా ఉన్నాడు. బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయండి. నా తండ్రిని నేను వేడుకుంటే ద్వాదశాక్షౌహిణి దివిజ సేనలను పంపడా అంటే, హింసకు ప్రతిహింస చేసే స్థాయి ఉన్నది, కానీ హింసకు ప్రతిహింసలో ఆయన స్పందించలేదు. దేహ హింసను సహించాడు, క్షమించాడు, ప్రతిహింసకు మొగ్గు చూపలేదు. అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రాణాన్ని సర్వలోక మేలు కోసం సమర్పించాడు. సర్వలోక క్షేమం కోసం ప్రాణాన్ని అర్పించాడు. అంత బాధలో సహితం, ఆ హింసలో, శ్రమలో, బాధలో, వేదనలో సైతం ఇతరుల గురించి ఆలోచించాడు. ఇతరులు అంటే సర్వులు అందాం. సర్వులు అనే మాట ఎందుకంటానంటే, భిన్న మనస్తత్వాలు కలిగిన ప్రజా సమూహం సిలువ ఎదుట ఉన్నది కాబట్టి, అక్కడ తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్లకు తెలియదయ్యా, వీళ్ళని క్షమించు అని ఆ బాధలో కూడా సర్వుల కోసం ఆయన ఆలోచించాడు. ఇది నరోత్తమ భావంలో ఒక శిఖరాగ్ర సన్నివేశంగా మనం చెప్పుకోవచ్చు. గొప్ప మనిషి, ఉత్తముడైన మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇతరులను బలి చేయుడు. మనం ఇవాళ ఉత్తమమైన అనేకులను చూస్తూ ఉంటాం. వర్తమానంలో సంగతి చెబుతున్నా. ఉత్తములుగా తమను తాము ప్రకటించుకున్న అనేకులు వారి స్వార్థం కోసం ప్రజలను బలి తీసుకుంటూ ఉంటారు. బలి తీసుకోవడం అంటే చంపేయటం అనే కాదు, వారిని వినియోగించుకుంటూ ఉంటారు. కానీ యేసు సర్వులను రక్షించటానికి తనను తాను సమర్పించుకున్నాడు. అది నరోత్తముని త్యాగం. ఇంక మనం రెండో భాగంలోనికి వెళ్దాం. దేవనరతత్వం.
దేవనరుడు. క్రైస్తవ విశ్వాసంలో సిలువ అనేది కేవలం ఒక వీరమరణం కాదు. వీరమరణం అనే మాట మనం యుద్ధంలో చూస్తూ ఉంటాం. వీరమరణం అంటే విజయము, వీరమరణము అనే ఆ నానుడి కూడా మనం వింటూ ఉంటాం. యుద్ధరంగంలో తన దేశాన్ని రక్షించుకోవటం కోసం తన ప్రాణాన్ని సమర్పించే ఆ సిపాయిని లేక అది ఎవరినన్నా కానీ యుద్ధ వీరుణ్ణి వీరమరణం చెందాడు అని చెప్పేసి ప్రశంసిస్తూ ఉంటాం. అంతెందుకు, మనం గుర్రం మీద స్వారీ చేస్తూ ఉన్న, అంటే గుర్రం మీద స్వారీ చేస్తూ ఉన్న వ్యక్తిల స్టాట్యూస్ చూస్తూ ఉంటాం, ప్రతిమల్ని చూస్తూ ఉంటాం, ప్రతి చోట చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద చోట్లల్లో చెన్నైలో ఎక్కువ ఉంటాయి అవి. అంటే నేను అక్కడే చూశాను, మిగతా చోట్ల లేవని కాదు, చాలా చోట్ల ఉన్నాయి. అవి రకరకాలుగా ఉంటాయి. గుర్రం 4 కాళ్ళ మీద నిలబడి ఉంటుంది, దాని మీద యోధుడు ఉంటాడు. గుర్రం ఒక్కాలే లేపి ఉంటుంది, 3 కాళ్ళు క్రింద ఉంటాయి, దాని మీద యోధుడు ఉంటాడు. గుర్రం 2 కాళ్ళు ఇలా పైకెత్తిద్ది, అక్కడ యోధుడు ఉంటాడు. వాటికి అంటే ఆ యోధుని వీరమరణానికి, వీరత్వానికి సూచనగా అలా ఉంటాయి. దాన్ని వీరమరణం అని అంటారు. అయితే సిలువలో యేసు అర్పణ ఉన్నదే అది వీరమరణం కాదు. దేవుని ప్రేమ మానవ బాధలోనికి, మరొక కోణం ఏంటంటే మానవ హింసలోనికి దిగి వచ్చిన సంఘటన. మానవుని హింసలోనికి దేవ ప్రేమ దిగి వచ్చింది, మానవుని బాధలోనికి కూడా దేవుని ప్రేమ దిగి వచ్చింది. దిగి రావడం కాదు, ఆ బాధను స్వతంత్రించుకుంది, బాధలోనికి ప్రవేశించింది. ఇక్కడ దిగి రావటం, బాధను స్వతంత్రించుకోవటం దేవ నరతత్వంలోంచి చూద్దాం. సాధారణంగా దైవం, నరుడు మామూలుగా ఎలా ఉంటుందంటే, నరుని దుస్థితిని చూచిన దేవుడు దూరం నుండే అతని బాధను గమనించి అతనిని రక్షిస్తాడు, అతన్ని విమోచిస్తాడు. కానీ ఇక్కడ అలా కాదు. అసలు రక్షించడం, విమోచించడం కాదు, తానే దానిలోనికి ప్రవేశించాడు. అది దేవుడు బాధను దూరం నుండి చూడటం కాదు, మళ్ళీ బాధకు కారణమైన మూలాన్ని శిక్షించడం మాత్రమే కాదు, బాధకు కారణమైన మూలాన్ని లేదా మూల వ్యక్తిని శిక్షించడం మాత్రమే కాదు, అసలు పాపి శిక్షను ఆయన ప్రస్తావన చేయలేదు. పాపాన్ని శిక్షించాడు, పాపి శిక్షను ఆయన ప్రకటించలేదు. ఇది సిలువలో ఉన్న అత్యద్భుతమైన దేవనరతత్వంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన శరీరంలో బాధని అనుభవించాడు, తిరస్కరణని, అవమానాన్ని, హింసను, వీటన్నింటి పరాకాష్ఠగా మరణాన్ని ఎదుర్కొన్నాడు. ఆ మాట ఇక్కడ నేను ఎప్పుడూ చెప్పే ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. యేసు పరిచర్యలోకి వెళ్ళాను, దయతో మన్నించండి. మనం ప్రాణత్యాగాన్ని గురించి చెప్పుకుంటాం, కానీ అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. యేసు పరిచర్య ప్రారంభాన్ని మనం గమనించినట్లయితే, నాజరేత్ మేనిఫెస్టో, ఇదిగో నేను ప్రబోధించినవన్నీ నాలో నెరవేరుతున్నాయని చెప్పినప్పుడు రాళ్ళు తీసుకుని కొండపేటు అంచు వరకు తరుముకొని వెళ్ళను, ఆయన పారిపోయెను. మరణం నుంచి పారిపోయిన పరిచర్య ప్రారంభం. అది కొంచెం కష్టమైన మాటే, కానీ నిజం. ఆయన పారిపోయెను, ఆయన తప్పించుకొని పారిపోయెను అని కూడా మనం చూస్తాం. కానీ పిలాతు దగ్గరకు వచ్చేసరికి పిలాతు దగ్గర ఎదురెళ్ళాడు.
నోరు తెరిచి ఒక మాట మాట్లాడు అంటే ఓ అన్నాడు, అంతే. అంటే ఎదురెళ్ళాడు. నిన్ను శిక్షించడానికి, విడిపించడానికి నాకు అధికారం ఉందనంటే అస్సలు నీ అధికారం దేనికి పనికిరాదు అని అంటే మరణానికి ఎదురొడ్డాడు. అక్కడ పరిచర్య ప్రారంభంలో తప్పించుకొని పారిపోయిన యేసు పరిచర్య పరిపూర్ణతలో మరణానికి ఎదురొడ్డాడు అక్కడ. ఇది దేవనరభావంలోని అత్యంత లోతైన అంశం. అంటే దైవత్వం బాధకు అతీతంగా నిలబడి తన మహిమను రక్షించుకోవాలి అని అనుకోలేదు. ఇంకక్కడ మహిమ లేదు. ఎందుకంటే మహిమను ఏమనాలి? మసిగా మార్చుకున్నాడా అనాలి. మహిమను మసిగా మార్చుకున్నాడా? పౌలు చెబుతాడు కదా, ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకునేను, మరణమగునంతగా తనను తాను తగ్గించుకొనిను. ఈ మాటలు చూస్తాం కదా. అది దేవతత్వం బాధకు హింసకు అతీతంగా బయట నిలవబడి అక్కడ తన మహిమను, తన శక్తిని రక్షించుకోవాలి, లేకపోతే ఆ శక్తిని విశిష్టంగా చూపించాలి అని అనుకోలేదు. నా మహిమను నేను మట్టిగా మారుస్తున్నాను. నా మహిమను మట్టిగా మారుస్తున్నాను అనేది ఒక అలంకారంగా చెప్పాను. ఆయన మట్టిగా లేదు, మట్టిగా మారుస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే నాది ప్రేమ. అందుకని అంటాడు గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్ అని మనం చదువుతూ ఉంటాం కదా, యోహాను 3:16. అది సిలువలో దేవనరుని త్యాగాన్ని మనం అద్భుతంగా చూస్తాం. అంటే దేవత్వం తన మహిమను త్యజించి తన ప్రేమలో బాధలోనికి భాగస్వామ్యాన్ని పొందటం ఉందే, అది దేవనరుని అద్భుతమైన త్యాగంగా మనం చెప్పచ్చు. ఇక్కడ దీన్ని మళ్ళీ మనం కొంచెం లేఖనాలలోని కూడా వెళితే సిలువ అనేది వీరమరణం కాదు, మళ్ళీ శాపగ్రస్తమైన మరణం కూడా కాదు. యోహాను అద్భుతమైన పదాన్ని యేసు శిలువ మరణానికి సంబంధించి వినియోగిస్తాడు. ఇక్కడ కాదు, మనం తర్వాత చెప్పుకుంటాము. యోహాను 3:14, 12:32 అక్కడ ఒక మాట, గ్రీకు మాట, అద్భుతమైన గ్రీకు మాట ఉంటుంది. హుప్సోథేనై. ఒక్క క్షణమే. అరే అమ్మ సంతోషి తెచ్చిందే బిడ్డ, ఇంక మీ ఇద్దరు వాట. మీరిద్దరు గుడి పండగకి రాలేదు, మీ మీద కొంచెం కోపంగా ఉంది బిడ్డ. భోజనానికన్నా రావచ్చు కదే, ఇంత ముద్ద తినొచ్చు కదా బిడ్డ. పంపించడం కాదు, వచ్చి తింటే బాగుంటుందిగా. సరిపో, కొంచెం కోపం ఉంది. హుస్పోతేనై అనే ఒక ప్రత్యేకమైన పదాన్ని వినియోగిస్తాడు. ప్రత్యేకమైన పదాన్ని అంటే పైకెత్తబడుట. మరి 3:14 మనం చూస్తాం, మోషే అరణ్యములో సర్పమును ఎత్తినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే సిలువ అనేది ఎలా ఉంటుందంటే, సిలువ మీద వేలాడదీశారు. ఇంకక్కడి నుంచి మనం విశ్వాస ప్రమాణంలో కూడా చెప్పుకుంటాం అన్నమాట. పాతాళమునకు దిగి అనే మాట కూడా మనం వాడుతూ ఉంటాం. సిలువ దిగటం కాదు, మరణం దిగింది, మహిమ ఎత్తబడింది. మరణం దిగి మహిమ ఎత్తబడింది. అందుకనే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కనుక సిలువ అనేది కేవలం అవమానం మాత్రమే కాదు, మహిమాన్వితమైన ఇది ఉద్ధారణగా, మహిమాన్వితమైన ఆరోహణంగా ఎత్తబడటం అనే పదంతో దాన్ని చిత్రీకరిస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ సిలువలోని ప్రేమ త్యాగాన్ని వివరిస్తూ మంచి కాపరి తన ప్రాణాన్ని స్వయంగా పెడతాడు అంటాడు. స్వయంగా పెడతాడు అంటే ఎవరు దీన్ని తీసుకోలేరు, తీసుకోవడానికి ఏం లేదు, నా అంతటా నేనే దాన్ని పెడతాను అని అంటాడు. అంటే ఐచ్ఛికంగా, ఉద్దేశ్యపూర్వకంగా, ప్రాయశ్చిత్త కార్యంగా దీన్ని చేస్తాడు. వీటన్నిటికంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాణత్యాగాన్ని ఎఫఫాజ్ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. నేను గతంలో చాలాసార్లు పౌలు పత్రికల్ని ప్రస్తావన చేసేప్పుడు చెప్పాను. కొన్ని గ్రీకు పదాలని అధ్యయనంలో మనం
కంపల్సరిగా నేర్చుకోవాలి. బిడ్డలు నాగార్జున, తర్వాత విజయ్ కుమార్, మల్లేశ్వరరావు వరకాల, బిడ్డ బిపివి ప్రేమ్ కుమార్ బిడ్డలు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నారు. సో కొన్ని గ్రీకు పదాలు. ఎఫఫాజ్ అంటే వన్స్ ఫర్ ఆల్, అందరి కోసం ఒకేసారి జరిగిన కార్యం, పదే పదే జరగటం కాదు. నాట్ సంభవామి యుగే యుగే, అలా కాదు, అందరి కోసం ఒకేసారి. ఎఫఫాజ్ అనే మాట పౌలు వినియోగిస్తాడు. అది అద్భుతమైన మాట. ఈ ప్రాణత్యాగం ఉన్నదే అది ప్రస్తుత అవతరణ యొక్క సమాప్తం కాదు, అసలు ప్రస్తుత లేదు. ఒకే ఒకసారి అందరి కోసం అవతరించి ప్రాణత్యాగం చేసి పునరుద్ధానం చెంది పునరాగమనం కానున్న యేసు వ్యక్తిత్వం. అందుకని ఆ ఎత్తబడటం, త్యాగమున్నదే, త్యాగం అది శిథిలం చేసుకోవటం కాదు, శిథిల అనంతర శిఖరం ఉన్నదే, శిథిల అనంతర శిఖరం. అది అద్భుతంగా ఉంటుంది. ఇక నరనారాయణ భావంలోనికి వెళ్దాం. మూడో భావన, నరనారాయణ భావంలోంచి యేసు ప్రాణత్యాగాన్ని మనం పరిశీలన చేసుకుందాం. నరుడు నారాయణుడు, నరనారాయణ సంబంధం. సరే, దాని గురించి మనం గతంలో చెప్పుకున్నాం, మళ్ళీ నేను అక్కడికి వెళ్తున్నా. యోహాన్లో మనకి కనిపించకపోయినా మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఈ నరనారాయణ సంబంధానికి సంబంధించిన ఆ భావన ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మార్కు సువార్త 15:34లో నా దేవా నన్నెందుకు విడిచిపెట్టితివి, ఏలీ ఏలీ లామా సబక్తాని అని మనం గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకుంటామే, అది నన్నెందుకు విడిచిపెట్టిద్ది. అక్కడ నరనారాయణ సంబంధం అంటే మానవతత్వం, దేవతత్వం యొక్క ఆ విశిష్ట లక్షణాన్ని మనం అక్కడ చూస్తాం అన్నమాట. అది సంబంధం. వారు కలిసే ఉన్నారు, మళ్ళీ విడిపోతున్నారు. అందుకనే అవిభాజ్యత్వము అనే మాట మనం వాడతామే, అవిభాజ్యత్వము అక్కడికే వస్తున్నాను. లూకా సువార్తలోకి వస్తే ఈ అవిభాజ్యత్వం మనకి కనపడతా ఉంటుంది. బిడ్డ ధర్మరాజు ఇమ్మడి, మన తెలంగాణ కోఆర్డినేటర్ బిడ్డ కూడా ఆహ్వానిస్తుంది. లూకా 23:46లో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మల అత్రిత్వ సమాగ సంబోధన ఇక్కడ మనం చూస్తాం. అందుకని అవిభాజ్య త్రిత్వము అన్నాం. నరనారాయణ సంబంధంలో ఇక్కడ క్రైస్తవ విశ్వాస విశిష్టత ఏంటంటే నరుడు నారాయణుడు అంతవరకే మనం చెప్పుకుంటాం, ఆ ద్విముఖ సంబంధాన్ని చెప్పుకుంటాం. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మల అవిభాజ్య త్రిత్వ స్వభావాన్ని నరనారాయణ సంబంధంలో ఈ వచనం మనకి తెలియజేస్తూ ఉంటుంది. అంటే సిలువలో ఈ ఆర్తనాదం, నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివని ఆర్తనాదం ఉన్నదే, అది మానవ అనుభూతిలోని అత్యంత దయనీయ స్థితిని, గాఢ స్థితిని వెల్లడిస్తూ ఉంటుంది. అదే సమయంలో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అనుంటదే, అది సమర్పణ బంధాన్ని తెలియజేస్తుంది, సమర్పించుకునే ఆ అనుబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మానవ బాధ నిజమైంది, అట్ ద సేమ్ టైం దేవునితో సంబంధము నిజమైంది. ఇది విడిచిపెట్టబడిన అనుభూతి కాదు, అంటే విడిచిపెట్టే అనుభూతి కాదు, కలిసి ఉండే అనుభూతి నిజమైందన్నమాట. అయినా బాధ ఉన్నది, సమర్పణ ఉన్నది. ఈ రెండింటి తరువాత పునరుద్ధానం అద్భుత విజయాన్ని తెచ్చిపెట్టింది. సో నరనారాయణ సంబంధం ఇక్కడ సులభమైన విజయ సంబంధంగా కాకుండా చీకటికి, నిశ్శబ్దానికి, బాధకు మధ్య నిలిచిన ఒక విశ్వాస సంబంధంగా, ఒక విశ్వాస శ్వాసగా అది నిలిచింది అని చెప్పుకోవచ్చు. విశ్వాస శ్వాస అని ఎందుకంటే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, ద లాస్ట్ బ్రెత్, చివరి శ్వాస సంబంధాన్ని అట్టుపెట్టుకుంది.
చివరి శ్వాస విడిపోల. చివరి శ్వాస తండ్రితో సంబంధాన్ని, ఆత్మ సంబంధాన్ని, తండ్రి కుమార పరిశుద్ధాత్మల సంబంధాన్ని పునరుద్ధరించింది. అందుకనే పునరుద్ధానం అద్భుతంగా ఆయన జీవితంలో ఒక గొప్ప సంఘటనగా నిలిచింది. అది విశ్వాసానికి పునాదిగా నిలిచింది. అయితే ఇక్కడ మనం మందైన ఉదాహరణ చెప్పుకుందాం. అవతరణ, నరనారాయణ సంబంధం, ఇవి మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ అవతరణ నరనారాయణ సంబంధంలో ఉండే విమోచన స్వరం ఉన్నదే, అంటే దీనికి కారణం ఒక పర్టిక్యులర్ పరిస్థితి నుండి ప్రజను విమోచించటానికి అనేది ఉన్నదే, అది మళ్ళీ మనం ముందు చెప్పుకున్న ఎఫఫాజ్ అనే మాటనే గుర్తు చేస్తుంది. ఒకేసారి, అందరి కొరకు ఒకేసారి. ఇది పునరావృత ఘట్టం కాదు, పదే పదే జరిగేది కాదు, పదే పదే స్మరించుకునేది. పదే పదే జరిగేది కాదు, పదే పదే స్మరించుకునేది. పదే పదే మన విశ్వాసాన్ని దానిలో పదిలం చేసుకుంటా వచ్చేది. అందుకని అది ముగింపు కాదు, ఇది చివరి శ్వాస ఉన్నదే, ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ జీసస్. అది ముగింపు కాదు, అది నరనారాయణ సంబంధం. ఇంకా మన మాటలో చెప్పాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల అవిభాజ్య సంబంధం యొక్క ఆరంభంగా మనం చూసుకోవచ్చు అన్నమాట. సో అందుకని ఇక్కడికి ముగిస్తున్నాను. ఇవాళ చెప్పిన మాటే, నరోత్తముడు ప్రేమ కోసం తన ప్రాణాన్ని అర్పిస్తాడు. దేవనరునిలో దేవుని ప్రేమే బాధను స్వీకరిస్తుంది. నరనారాయణ సంబంధంలో మానవ ఆర్తనాదం దైవ సమర్పణగా నిలుస్తుంది. శిలువలో దేవ మానవ సంబంధం త్యాగ సహవాసంగా రూపాంతరం చెందింది. ఇక్కడికి ఇది ఆపేస్తున్నాను. అంటే ఇంకా రెండు ఉన్నాయి, రెండు ప్రాముఖ్యమైనవి, పునరుద్ధానం, పునరాగమనం. అంటే ఈ చివరి శ్వాస అన్నాం కదా, ఇక్కడి నుంచి క్రీస్తు ఉద్యమం అంటని ఆ తత్వంలోనికి, యేసు అవతరణలో నుంచి క్రీస్తు తత్వంలోనికి మనం ప్రవేశిస్తాం. రేపు దాన్ని ప్రస్తావన చేసుకుందాం. వీలుంటే రెండు చెప్పుకుందాం, లేకపోతే ఎంతవరకు అయితే అంతవరకు చెప్పుకుందాం. లైవ్లోకి చేరువచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. బిడ్డలు కవిత నెట్టెల, రమేష్ డేవిడ్ నెట్టెల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసన్నమ్మ, బిడ్డ వజ్రారావు, అలాగే బిడ్డలు వరప్రసాద్, కిరణ్, నాగార్జున, బిడ్డ బీపీవి ప్రేమ్ కుమార్, అలాగే ధర్మరాజు, కోటేశ్వరరావు, మా తమ్ముడు కోటేశ్వరరావు, మళ్ళీ నాగార్జున, మెర్సీ జాయ్, ఇంకెవరో ఉన్నారయ్యా, మా పెద్దోడు లోకా కుడారి, తర్వాత గుర్తురావట్లేదు అబ్బాయి, నాకు పేర్లు కనపట్టలేదు. సో అందరికీ ఒకటి రెండు పేర్లు, కృపాప్రసాద్ తరువాత యేసుపాదం తరువాత మళ్ళీ ఇంకొకళ్ళు ఉన్నారు, గుర్తురాట్లా. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. రేపటి దినం పునరుద్ధానాన్ని మనం ఈ భారతీయ తాత్విక చింతనలోంచి విశ్లేషణ చేసుకుందాం. అందాక సెలవు.